శనార్థులందరికీ యూనివర్సిటీ విద్యార్థి బరిగెల బాబు మరి ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే సర్పంచ్గా గెలిచిండు. దానికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో కదం తొక్కుకుంటా కాలికి గజ్జ కట్టుకొని భుజాన గొంగడేసుకొని ఆయన గొంతుతోటి ఎందరో తెలంగాణలో ఉన్నటువంటి జనాలను విద్యార్థులను ఈ ప్రజలను మేల్కొల్పినటువంటి గొంతు. మరి అట్లాంటి గొంతునైతే ఇవాళ మీ ముంగడికి తీసుకొని వచ్చిన మరి ఆయన ఒక్కసారి గొంతు విప్పితే ఎంత మాధుర్యంగా ఉంటుందో నేనైతే చెప్పుడు కాదు కానీ ఒక్కసారి అన్ననే మనమైతే అడిగి తెలుసుకుందాం. అన్న చేనారితే మంచిగా ఉన్నావానే? ఏ బ్రహ్మాండం తమ్మి అన్న. మరి ఇయ్యాలనైతే ఫస్ట్ ఒక్క మంచి పాటతోటి నువ్వు స్టార్ట్ చేయాలి. మూగబోయిన కోటి తమ్ములాగలా పాట పలికించిన కవిత జవము గూర్చి నా కళానికి బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా, నా తెలంగాణ ముకోటి రతనాల వీణా. తెలంగాణ ప్రాంతం అనేది సకల కళలకు పుట్టినటువంటి ఒక ప్రాంతం ఇది. అనేక మంది కవులు కళాకారులు మేధావులను తయారు చేసినటువంటి ఉద్యమాల పురిటిగడ్డ మన వరంగల్ జిల్లా. అంత గొప్ప జిల్లాలో పుట్టినందుకు నేను కళాకారుడు అయినందుకు గర్వపడుతూ ఉన్నాను. ఇలా ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన కాంచని చెరువులు ఎండిపోతూ ఉన్నాయి, సెలికలు ఎండిపోతూ ఉన్నాయి, సమస్త వ్యవస్థ మొత్తం కూడా వ్యవసాయం అంతా కూడా అడుగంటిపోతూ ఉన్నది. ఒకవేళ పండించినటువంటి పంటను కూడా ఇలా ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అందుకనే ఒక గొప్ప కవి ఒక మాట చెప్పిండు, సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బీలాయేరా, సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బీలాయేరా, వయ్యారి బామొచ్చి వరి వల్లే మొలిచింది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినాయి, తరి పొలము తలిగింది మెరి పొలము మిగిలింది సెలుకంత మురమై గొలుకు గొలుకయ్యింది, అయ్యో కలమంద చెంబుల్లరా తెలంగాణ కరువుకు గుర్తాయేరా, సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బీలాయేరా. ఈ విధంగా అనేకమైనటువంటి పాటలు పాడుకోవడానికి అవకాశం ఉన్నది మన ప్రాంతం లోపల. అన్న మరి ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటున్నా మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అయితే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నదట. వాళ్ళు పండించినటువంటి పంటకైతే అసలు గిట్టుబాటు ధరలు లేక, అదేవిధంగా వాళ్ళు పండించిన పంట ధాన్యపు రాసుల దగ్గరనే రైతన్నలు జీవిడిచే ప్రయత్నం అయితే జరుగుతున్నది. అదేవిధంగా అసలు పంటే కొనట్లేదట. మరి దీని మీద ఏమని మాట్లాడతారు? వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఇలా మన ఉమ్మడి వరంగల్ జిల్లాను చూసుకుంటే ఎక్కడి రాసుల కుప్పలు అక్కడనే మరి ఎండకెండిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వర్షం వస్తున్నటువంటి ప్రమాదం వచ్చిన రైతాంగం మొత్తం కూడా రాసుల దగ్గర సొమ్మసిల్లి వాళ్ళ యొక్క కన్నీటి దారులను మనం కళ్ళారా చూడడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మొక్కజొన్న కంకులను కొంటా అని చెప్పని మొక్కజొన్న రాసులు కూడా గోదావరిలోనే మరి అక్కడ నిండిపోయి ఉన్నాయి. రైతాంగం మొత్తం కూడా ఇవాళ చాలా భయభ్రాంతులకు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. వర్షాలు వస్తాయనేటువంటి భయంతో గుప్పుమని రైతులు కూడా ఇలా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కన్నులు తెరిచి వెంటనే రైతుల యొక్క గోసను చూసి వెంటనే వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడటువంటి రాసులు ధాన్యం రాసులు అవుతున్నాయి అవన్నింటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పని నేను ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైతుల గురించి ఏదన్నా ఒక పాట. రైతుల గురించి అంటే తమ్మి ఈ నేల వాసన ఈ మట్టి వాసన చాలా గొప్పది. అందుకనే శుద్ధ రాశక్తి ఒక పాట రాసిండు. అన్న చెప్పిండు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకు తుల్లింత ఇక సాలుకు నువ్వు బాలింత, గాలినే ఉయ్యాలగా నీళ్ళనే సనుబాలుగా, గాలినే ఉయ్యాలగా నీళ్ళనే సనుబాలుగా, పక్కల్ల రెక్కల్ల డొక్కల్లా నువ్వు సక్కంగా మోసేవే మొక్కల్లా, పక్కల్ల రెక్కల్ల డొక్కల్లా నువ్వు సక్కంగా మోసేవే మొక్కల్లా, పర్వమొచ్చిన సేను వంగి పైరు కాపు మేను పొంగి, పర్వమొచ్చిన సేను పొంగి పైరు కాపు మేను పొంగి, పంట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్ల పడుతున్న
తిప్పలో పంట తిప్పలకు బిడ్డలో నీ పొట్టల్ల పడుతున్న తిప్పలో నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ గురించి అదేవిధంగా ఆ నీళ్ళలో పండించేటువంటి పంట గురించి బాగా చెప్పిరన్న. మరి తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇవాళ వరంగల్ జిల్లా అంటే పోరాటాలకు పురిటిగడ్డగా మారినటువంటి ఈ వరంగల్ జిల్లాల నుంచెల్లే అనేక ఉద్యమాలు అయితే స్టార్ట్ అయినాయి కదా. మరి ఇవాళ ఈ ఉద్యమ గడ్డ మీదనైతే రైతులకు సంబంధించినటువంటి ఒక సదస్సు అనేది పెట్టిర్రు బ్రహ్మాండంగా. మరి ఆ సదస్సు గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి అదేవిధంగా కేసీఆర్ గారి గురించి ఏమని చెప్తారే? ఒక్క మాట చెప్పాలంటే ఈ చరిత్రకు ఈ తెలంగాణ నేలకు కేసీఆర్ పేరు అనే పేరు వింటేనే పులకించిపోయేటువంటి సందర్భం ఈ ప్రాంతానికి ఉన్నది. ఎందుకంటే ఎక్కడనో చాలా అణిచివేతకు గురైనటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. వివక్షతకు గురైన నీళ్లు నిధులు నియామకాలతోని అనేకమైనటువంటి సమస్యలతోని మన తెలంగాణ ప్రాంతం ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు యథావిధిగా మన ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సమస్యలు తెలంగాణ రాకముందుకు ఉండే. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో అనేక నియామకాలు నిధులు ఇవాళ కాళేశ్వరం ద్వారా కొన్ని వందల వేల లక్షల ఎకరాల పంటను తీస్తున్నటువంటి రైతులు. అదేవిధంగా ఇవాళ తీసినటువంటి పంటను ఆ రోజు కాళేశ్వరం నిర్మాణం జరిగితే ఇవాళ లక్షలాది ఎకరాల పంట సాగు చేస్తే ఇవాళ వేలాది రైతులు చాలా సంబరపడేటువంటి వరిధాన్యం ఇవాళ దిగుబడి రావడం జరిగింది. కానీ వచ్చినటువంటి పంటను ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతూ ఉన్నది. కాబట్టి కేసీఆర్ యొక్క అలాంటి కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ తెలంగాణలో పుట్టడం మన ఈ తరం చూడడం అనేటువంటిది మనందరి అదృష్టంగా భావించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఒక 50-25 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా మన జీవన విధానం ఉండే, ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత యథావిధిగా 25 ఏళ్ల క్రితం అయితే ఏ విధంగా మన జీవన విధానం ఉండేనో సేమ్ అదే విధిగా మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడం జరుగుతుంది. అందుకని ఒక కవి ఒక మాట చెప్పిండు, ఏమి మారేను రా పేదొల్లా బతుకులు ఎందుకింత ఈనంగున్నయిరా, ఏమి మారేను రా పేదొల్లా బతుకులు ఎందుకింత ఈనంగున్నయిరా, ఇంటి ముందు కొట్టామూలా మేక పిల్లల రొచ్చు ఉన్నది, ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది, ఇంటి ముందు కొట్టామూలా మేక పిల్లల రొచ్చు ఉన్నది, ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది, పెంట దిబ్బన అంచున వెలసినా వెలివాడ పేదల కంటి నిండా శోకం ఉన్నదిరా, ఏమి మారేను రా తెలంగాణ పేదల కడుపులెందుకు ఈనంగున్నయిరా. ఈ విధంగా తయారైంది తమ్మి. మరి ఇలా మన ప్రాంతం యొక్క గోసను 25 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా ఉండదో సేమ్ యథావిధిగా ఆ పరిస్థితుల వల్ల ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి తమ్మి. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను జనాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి ఆయన ఇచ్చినటువంటి హామీలనా లేదంటే గ్యారంటీలనా? పశ్చిమ బెంగాల్లో ఏ విధంగానైతే జరిగినటువంటి ఎలక్షన్స్లలో మమతా బెనర్జీని ఏ విధంగా జనాలు తరిమి కొట్టిర్రో అట్లాంటి రోజు ఏమన్నా రాబోతుంది? అందుకనే వస్తున్నాయి ఆ రోజులు వచ్చినాయి. అందుకనే మేము అందరం అంటాను, అరే రాజుగా వరే ఐలపురం రాజుగా వరే తెలంగాణ రాజుగా చల్, అరే రే పుడితొక్కటి సత్తె 2 రాజుగా ఒరే రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగా ఒరే రాజుగా పుడిత ఒకటి సత్తె 2 రాజుగా ఒరే రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగా ఒరే రాజుగా గజ్జలు 2 గజ్జలో రాజన్న అగో సేను వాయ సెలుక వాయ గజ్జలో రాజన్న బతుకు వాయ మెతుకు వాయ గజ్జలో రాజన్న
మూటబాయ ఊటబాయ గజ్జలో రాజన్న ఈ రేవంతురెడ్డి పాలనలో రాజుగెవరే రాజుగా మన తెలంగాణ ఆగమాయ రాజుగెవరే రాజుగా గజ్జాలు 2 గజ్జలో రాజన్న అని ఈ విధంగా పల్లె మొత్తం కూడా ఏకమైన పొద్దుగాల తెలంగాణ జెండాను ఈ ప్రాంతంలో ఎగిరిపోతూ ఉన్నాయి. మరి మునుపు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జనాలందరూ అయితే సుఖంగా రైతులకు సకాలంలో ఏదైతే రైతు బంధు కానీ రుణమాఫీ కానీ దాని తర్వాత బోనసులు కానీ దాని తర్వాత విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవన్నీ సకాలంలో వచ్చినాయట. మరి నిజమేనానే? వాస్తవానికి ఇలా మనం ఏం కోరుకున్నాం, ఈ తెలంగాణ ఎందుకు కావాలనుకున్నాం అని అంటే నీళ్లు నిధులు నియామకాలల్లో ఈ ప్రాంతం ఇంకా వివక్ష గురవుతూ ఉన్నది. నిధులు లేవని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. నీళ్లు సక్రమంగా ఇయ్యక రైతులు పంటలు ఎండేటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని భవిష్యత్ తరాలకు ఏ విధంగా అయితే అవసరం ఉన్నదో ఆ విషయాన్ని మొదలగా గ్రహించి కేసీఆర్ గారు కాళేశ్వరం కాలువను ఏర్పాటు చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ఇప్పుడు చదువుకున్నటువంటి యువకులకు నేను ఏం చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు మొత్తం కూడా భవిష్యత్తులో కాలేజీలు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి ప్రమాదం ముందే పొంచి ఉన్నది. రేపు రాబోయే రోజులలో కాలేజ్ యాజమాన్యాలు మొత్తం కూడా వాళ్ళు ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకుని కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా రేపు పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క జీవన విధానం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా వెంటనే పెండింగ్ అంటే బకాయి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుందో ఆ బకాయిలను మొత్తం కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా. అన్న, ఇప్పుడు మీరు ఇంతగానం మాట్లాడారు, మరి విద్యార్థుల సమస్యల గురించి కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించే కానీ మీరు ఏదైనా పాట రాయడం కానీ ఇంకొక విషయం తమ్మి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా కమిషన్ వేసింది. విద్యా కమిషన్ ఇంతవరకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. విద్యా కమిషన్ రిపోర్ట్ దేనికి ఉండాలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి విద్యా కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వ పీజీ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా మెరుగుపరచుకోవాలో దానికి కమిషన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ప్రైవేట్ పాఠశాలల యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ప్రైవేట్ పాఠశాలల యొక్క ప్రభావం ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక చాలా విద్యకు దూరం అవుతూ ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ చేయలేకపోయింది. వాళ్ళ మీద రిపోర్ట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వం ప్రైవేట్ వ్యవస్థ మీద మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, ప్రైవేట్ వ్యవస్థను ఏ విధంగా ప్రక్షాళన చేయాలనేదానికి ఒక రిపోర్ట్ ఇవ్వండి. కానీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏ విధమైనటువంటి మౌలిక అంశాలను తీసుకొని ప్రభుత్వం ఏ విధంగానైనా ప్రభుత్వ పాఠశాలను ప్రక్షాళన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఏదైతే దోపిడీ, అధిక ఫీజుల దోపిడీ కావచ్చు, లేకపోతే వివిధ రకాల పుస్తకాలను అమ్ముడు కొనుగోలు ఈ దోపిడీ కావచ్చు, అనేకమైనటువంటి దోపిడీదారు వ్యవస్థ ఉన్నది. కాబట్టి అవన్నింటినీ కూడా తక్షణమే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా రేపు సాధారణ విద్యార్థులు చదువుకునే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా వేసినటువంటి విద్యా కమిషన్ అవుతుందో ఆ విద్యా కమిషన్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రంలో మరి ఆ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని, ప్రైవేట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద మరి విద్యా కమిషన్ ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చిందని బహిర్గతం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాం అన్న. విద్య గురించి లేదంటే కేసీఆర్ సార్ గురించి లేదంటే రేవంత్ రెడ్డి పార్లమెంట్ గురించి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే తమ్మికి అదంతా కచరా వ్యవస్థ అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క విద్యా వ్యవస్థకు సమూలమైనటువంటి న్యాయం జరుగుతుంది, ఒక పక్క వ్యవసాయానికి న్యాయం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక శీఘ్రమైనటువంటి మార్పు రావాలని కోరుకున్నాడు ఈ దేశంలో పట. ఏ శీఘ్రమైనటువంటి మార్పులు? వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ఈ విధంగా శీఘ్రమైనటువంటి మార్పు రావాలని కోరుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పులు ఏమైనా పైసలు ఏమైనా చేతులు ఎత్తేసేటువంటి అది జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకుంటేనే ఈ రాష్ట్రంలో ఏదన్నా మంచి జరుగుతుందని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి గురించి ఏదైనా ఒక పాట మా ప్రేక్షకుల కోసం. కేసీఆర్ గారి గురించి పాడాలంటే అది చెప్పితే చరిత్ర తమ్మే. కేసీఆర్ గారి గురించి చెప్పితే చరిత్ర, రాత్రి రామాయణం ఇప్పితే మహాభారతం. అంత గొప్ప మనిషి ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే కేసీఆర్ అంటే అది ఒక శక్తి. అందుకని ఒక మహాకవి ఒక మాట చెప్పాడు, నింగి పొంగింది నీ సేవకు
నా ఎత్తు నువ్వెదగాలని నేలా మురిసింది నీ పనులకు నా అంతా నీ మనసుందని నాడే నీలాంటోడుంటే ఈనాడు ఈ బాధలొచ్చుండేటివా ఓ ఓ కలవకుంట చంద్రశేఖరయ్యా ఓ ఓ కలవకుంట చంద్రశేఖరయ్యా. ఈ విధంగా మన కేసీఆర్ గురించి గొప్ప చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అన్న మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు, అదేవిధంగా మా ప్రేక్షకులకు మీ గలంతో ఇంత మంచిగా సమాధానం చెప్పినందుకు, ఇంత మంచిగా పాటలు పాడి అలరించినందుకైతే నీకైతే శనార్థన్న.